అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 284 స్వీట్ మూమెంట్స్. ఇక స్టోరీలోకి వెళ్తే, అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకునే నీలాంటి చిత్తుల మారిని నేను క్షమిస్తే నా మీద నేనే జాలిపడాలి. నాకు అదృష్టం వద్దు అని తన బాడీగార్డ్స్కి సైగ చేశాడు. నన్ను చంపి అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు రక్షిత్? ఇప్పటి వరకు నీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు కదా, దయచేసి విడిచిపెట్టు అని దీనంగా బ్రతిమలాడాడు రాజేంద్రవర్మ. నేను చంపాల్సిన అవసరం నాకేముంది అంకుల్, నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. అయినా నీ చావు విరాట్ చేతిలో రాసి ఉన్నప్పుడు అడ్డుకోవడానికి నేనెవరిని? సర్లే, ఏదో వయసులో పెద్దవాడివని ఈసారికి వదిలేస్తున్నాను. 24 గంటలు నా మనుషులు నీ చుట్టూ కాపలా కాస్తూ ఉంటారు. ఇల్లు దాటి బయటకు వచ్చి ఏవైనా పిచ్చి పనులు చేయాలని చూసావా, నరికి పోగులు పెడతాను. ఇప్పుడే ఈ క్షణమే నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. నా కంటి చూపు నుండి తప్పించుకోలేవు కాబట్టి తిన్నగా ఇంటికి వెళ్ళిపో అని గూబల్ మీద 2 వాయించి బాడీగార్డ్స్ తెచ్చిన రేజర్తో అతనికి అరగుండు గీసి మరీ వదిలాడు రక్షిత్. రక్షిత్ చేసిన అవమానానికి అతని ఒంట్లో రక్తం మరిగిపోతూ ఉంటే తట్టుకోలేకపోయాడు రాజేంద్ర. కానీ ఇది ఆవేశపడే సమయం కాదని, అతని మీద తిరగబడితే తనకే నష్టం వాటిల్లుతుందని భావించి ఇక్కడి నుంచి తప్పించుకుంటే చాలన్నట్లు అతను పెట్టిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకున్నాడు. అతని తొందరపాటుతో అంగీకరించిన దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో ఆ క్షణం రాజేంద్రవర్మకు తెలియదు. ఏమాత్రం అనుమానం వచ్చినా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయేవాడు. అదృష్టం లెఫ్ట్ లెగ్తో తన్ని, దురదృష్టం లైఫ్లో ఎంట్రీ ఇస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయని పాపం అతను ఊహించలేకపోయాడు. రక్షిత్ తన స్వభావానికి విరుద్ధంగా అడిగిన వెంటనే తనను విడిచిపెట్టడం రాజేంద్రవర్మలో పలు అనుమానాలకు తెరతీసింది. తనను పంపించినట్టే పంపించి ఏదైనా ప్లాన్ చేశాడేమోనని అతనికి భయం పట్టుకుంది. అందుకే అతను వదలడం ఆలస్యం. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని మెయిన్ ఎంట్రన్స్ నుంచి కాకుండా గదిలో ఉన్న కిటికీ గుండా బయటకు పారిపోయాడు రాజేంద్రవర్మ. అతను వెళ్ళిన వైపు చూసి నవ్వుతూ బయటకు వచ్చిన రక్షిత్కి కోపంతో బుసలు కొడుతూ కనిపించింది లలిత. ఆమె కోపానికి కారణం ఏమిటో తెలియక విసుగ్గా చూస్తూ, మొహం ఎందుకు ఎర్రటి టొమాటోలాగా పెట్టావు? మళ్ళీ ఏం రోగం వచ్చింది అని అడిగాడు. ఆ మాటకి అతని వైపు కోపంగా చూస్తూ, రోగం నాకు కాదు, మీకొచ్చింది. అందుకే ఆ ముసల్నక్కను సింపుల్గా వదిలిపెట్టేశారు. విరాట్ గారు కళ్ళు తెచ్చే వరకు వాడిని బంధిస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా అని వచ్చింది లలిత. అన్నీ నేనే చేసేస్తే ఇక విరాట్ చేయడానికి ఏముంటుంది? ప్రస్తుతానికి రాజేంద్రవర్మ తన ఇంట్లో సేఫ్గా ఉంటాడు. విరాట్ కళ్ళు తెరిచిన తర్వాత అతని సంగతి చూసుకుంటాడు. దాస్ను కాపాడమని నన్ను అడిగావు, నేను ఆ పని చేశాను. అక్కడితో నా టాస్క్ అయిపోయింది. అంతకు మించి నీ నోట్లో నుంచి ఇంకొక మాట వచ్చిందో నోటికి సీల్ వేసేస్తాను అని వార్నింగ్ టోన్తో అన్నాడు రక్షిత్. ఇంకా ఎక్కువ చేస్తే మొదటికే మోసం వస్తుందని భయపడిన లలిత లోపలే గొనుక్కుంటూ అతని వెంట బయటికి నడిచింది. బాడీగార్డ్ సహాయంతో దాస్ను హాస్పిటల్కి తీసుకొచ్చిన కీర్తి నేరుగా అతన్ని జనరల్ ఫిజిషియన్ దగ్గరకు తీసుకెళ్ళింది. అతను కంప్లీట్గా చెకప్ చేసి ఎందుకన్నా మంచిదని టోటల్ బాడీ స్కాన్ చేసి అతని గాయాలకు ట్రీట్మెంట్ చేస్తారు. అంతా పూర్తయిన తర్వాత దెబ్బలన్నీ బయట శరీరానికే తగిలాయి, కానీ ఇంటర్నల్గా గాయాలవ్వలేదు. కాళ్ళు కొంచెం బెనికింది. వారం రోజులు ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి. మెడిసిన్ వాడితే సరిపోతుంది. కానీ 2-3 రోజులు మాత్రం హాస్పిటల్లో ఉండాలి. అందుకు ప్రిపేర్ అవ్వండి అని ఇంజెక్షన్స్ వేసి మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్. ఆ తర్వాత అతనికి రూమ్ అలాట్ చేసి అక్కడికి షిఫ్ట్ చేయడంతో అతన్ని చూసుకుంటూ కీర్తి కూడా హాస్పిటల్లోనే ఉండిపోయింది. కాసేపటి తర్వాత హాట్ వాటర్ తీసుకొచ్చి అతని కాళ్ళు చేతులు శుభ్రంగా తుడిచి ఫుడ్ తీసుకొచ్చి తినిపించింది. అతను చేసుకుంటానని ఎంత చెప్పినా ఆమె ఒప్పుకోలేదు. కాళ్ళు ప్రెషర్ ఇవ్వకూడదని అతన్ని ఆపేసింది. అయితే పనులన్నీ చేస్తున్నప్పటికీ అతనితో అవసరమైనంత వరకు మాట్లాడుతూ మిగిలిన సమయంలో మౌనంగా ఉంది కీర్తి. ఆమె ప్రవర్తనలో తేడా గమనించిన దాస్ ఆమె చేయి పట్టి తన పక్కన కూర్చోబెట్టుకొని, ఎందుకింత దిగులుగా ఉన్నావు? నిన్ను ప్రమాదంలో పడేశానని నా మీద కోపంగా ఉందా అని ఆమె కళ్ళల్లోకి చూశాడు. నా వల్ల నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావని బాధగా ఉంది. కేవలం నన్ను రక్షించడం కోసం నీ ప్రాణాలను ప్రమాదంలో పెట్టావు. నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి? హాస్ని ఎలాగో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఉన్న నువ్వు కూడా నాకు దూరంగా ఉండాలనుకుంటున్నావా అని అప్పటి వరకు కష్టంగా ఆపుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది కీర్తి. పిచ్చిపిల్ల, ఈ మాత్రం దానికే భయపడ్డావా? నీ లవర్ అంత బలహీనుడు కాదే. నా ఒంటికి తగిలిన దెబ్బలన్నీ 2 రోజుల్లో మాయమైపోతాయి. కానీ నీ కన్నీళ్ళు చూసి గుండెకు తగులుతున్న గాయాలు ఎప్పటికి తగ్గుతాయి? అయినా నా వల్లే నువ్వు ప్రమాదంలో పడినప్పుడు నిన్ను కాపాడడానికి తల వంచడంలో తప్పేముంది అని చిరునవ్వుతో అడిగాడు దాస్. ఏమో, నిన్ను అలా చూసిన క్షణం నా ప్రాణం పోయినంత పని అయింది. సమయానికి రక్షిత్ గారు వచ్చి సహాయం చేశారు కాబట్టి సరిపోయింది. అసలు తను నాకు హెల్ప్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకప్పుడు అతనంటే చాలా కోపం ఉండేది. కానీ ఈరోజు నీ ప్రాణాలు కాపాడి ఆ కోపం మొత్తం తగ్గించేశారు. వీలైతే కాల్ చేసి థ్యాంక్స్ చెప్పాలి అని తన మనసులో మాట చెప్పింది కీర్తి.
ఆయన మొదటి నుంచి విరాట్ సార్కి క్లోజ్ ఫ్రెండ్. మధ్యలో ఏమైందో ఏమో, హాస్ని మేడం విషయంలో తప్పు మీద తప్పు చేసి ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ తెచ్చుకున్నారు. కానీ విరాట్ సార్ ప్రమాదంలో ఉంటే చూసి తట్టుకోలేక సీక్రెట్గా హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్తూ యాక్సిడెంటల్గా నోరు జారాడు దాస్. అప్పటి వరకు యథాలాపంగా వింటున్న కీర్తి ఆఖరున అతనన్న మాటకి అలర్ట్ అయ్యి, విరాట్ గారికి ప్రమాదం ఏంటి? మళ్ళీ ఏం జరిగింది? నీ హడావిడిలో మర్చిపోయాను. అసలు హాస్ని ఎక్కడుంది అని కంగారుగా అడిగింది. ఆ మాటకి సైలెంట్ అయిన దాస్, అసలు విషయం చెప్తే నువ్వు తట్టుకోగలవా కీర్తి? నిజం తెలిస్తే ఎంత గోల చేస్తావో అని భయంగా ఉంది. కానీ ఎప్పటికైనా చెప్పక తప్పదు అని అనుకుంటూ ఆమెకు జరిగిన సంఘటన మొత్తం వివరించాడు దాస్. ఇంత పెద్ద విషయం జరిగితే నాకెందుకు చెప్పలేదు దాస్? అంటే హాసిని అని ఇంకా అడగలేక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది కీర్తి. ప్లీజ్ కీర్తి, ప్రస్తుత పరిస్థితుల్లో నాకు నీ అవసరం చాలా ఉంది. విరాట్ సార్ గురించి ఆలోచిస్తూ మెంటల్గా అలసిపోతున్నాను. తొందరగా కోలుకొని హాస్ని మేడం గురించి వెతకాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇలా ఏడిస్తే నేను ముందుకు వెళ్ళలేను. నువ్వు ధైర్యంగా ఉండి నాకు సపోర్ట్ ఇస్తావా అని ఆశగా అడిగాడు దాస్. నేను నీ పక్కనే ఉంటాను, కానీ హాస్నీని సేఫ్గా నాకు అప్పచెప్పాలి. ఎక్కడెక్కడ వెతుకుతావో, ఎన్ని ప్రయత్నాలు చేస్తావో నీ ఇష్టం. నాకు మాత్రం నా బెస్ట్ ఫ్రెండ్ క్షేమంగా ఉండాలి. ఇంతకీ విరాట్ గారి పరిస్థితి ఏంటి అని అడిగింది కీర్తి. సార్ ప్రస్తుతానికి కోమలా ఉన్నారు. ఎప్పుడు కళ్ళు తెరుస్తారో తెలియదు. కానీ కళ్ళు తెరిచిన వెంటనే జరిగిన దానికి ఎలా రియాక్ట్ అవుతారని భయంగా ఉంది. హాస్ని మేడం కోసం చాలా రిస్క్ చేశారు, కానీ ఇద్దరు హెలికాప్టర్స్ నుంచి దూకేశారు. బాంబ్ బ్లాస్ట్ అయిందని న్యూస్ వచ్చింది. కానీ సార్ దొరికారు, మేడం మాత్రం కనిపించలేదు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో కూడా తెలియదు. ఆఖరికి పిల్లల్ని కూడా కాపాడుకోలేకపోయాను. నా పిల్లలు ఎక్కడని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి అని బాధగా అన్నాడు దాస్. అసలు ఆ రాజేంద్ర వర్మ ఇంత స్వార్థపడని నేను అనుకోలేదు. అయినా ఆ అనసూయకి మతిపోయిందా? ఆ విధవ మాటలు నమ్మి నీ మీద అన్ని నిందలు వేయడానికి నోరెలా వచ్చింది? నాకు గనుక అవకాశం దొరికితే నా ఫ్రెండ్ని ఇన్ని ఇబ్బందులు పెట్టినందుకు, నిన్ను అవమానించినందుకు ఇంతకంతగా ఎక్కువే బదులు తీర్చుకుంటాను. అందుకే కదా నా యాజమాని తల్లి అని కూడా చూడకుండా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పారేశాను. నాకు ఆవిడ్ని తలుచుకుంటేనే చిరాగ్గా ఉంది. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక వదిలే అని విసుగ్గా చెప్పాడు దాస్. ఆ పాపాన్ని తలుచుకున్నా కూడా మనకు మనశ్శాంతి కరువు అవుతుంది అంటూ అతని దెబ్బ మీద సున్నితంగా స్పర్శిస్తూ, నీకు చాలా నొప్పిగా ఉంది కదా? నాకు గనుక మ్యాజికల్ పవర్స్ ఉంటే ఈ గాయాలన్నీ క్షణాల్లో మాయం చేసేదాన్ని. కానీ బ్యాడ్ లక్, ఎన్ని రోజులు భరించాలో ఏంటో అని బాధకు కన్నీళ్లు కార్చింది. ఇప్పటి వరకు తన గురించి ఇలా కేర్ తీసుకొని బాధపడిన వాళ్ళు ఎవరూ లేరు. మొట్టమొదటిసారి దెబ్బలతో బెడ్ మీద ఉన్న తనను ఒక వ్యక్తి ప్రేమగా కేర్ చేయడం అతనికి చాలా నచ్చింది. గతంలో తను కోమలో ఉన్నప్పుడు కూడా కీర్తి రోజు వచ్చేది. కానీ అప్పుడు ఆమె మాటల్లో స్నేహం మాత్రమే ఉంది. అది కాస్త ప్రేమగా ఎప్పుడు మారిందో కూడా వాళ్ళకు తెలియదు. అతి తక్కువ కాలంలోనే ఒకరినొకరు ప్రాణంగా అయిపోయారు. ఆమె వైపు ఆరాధనగా చూస్తూ, నా నొప్పి తగ్గించడానికి మరో మందు ఉంది, చెప్పనా అని ఇంటెన్స్గా చూస్తూ అడిగాడు దాస్. అవునా, ఏంటది అని క్యూరియస్గా అడిగిన ఆమె చేయి పట్టుకొని మీదకు లాక్కొని గాఢంగా ఇద్దరు పెదవులు బంధించాడు. పుట్టిన దగ్గర నుండి తండ్రి స్పర్శ తప్ప మరొక మగ స్పర్శ తెలియని కీర్తి అతను డైరెక్ట్గా ముద్దు పెట్టడంతో షాక్ అయిపోయింది. కనీసం ఊపిరి పీల్చుకోవాలన్న ఆలోచన కూడా లేనంత బొమ్మలా బిగుసుకుపోయింది. ఆమె పరిస్థితిని చూసి చిన్నగా నవ్వుకుంటూ సున్నితంగా ముక్కుగిల్లి వదిలాడు దాస్. దాంతో స్పృహలోకి వచ్చిన కీర్తి, ఇప్పుడు మీరు చేసిన పని ఏంటి? హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా అని చిరుకోపంగా అడిగింది. అమ్మయ్య, మామూలుగానే అడిగావు, ఇంకా అదేంటో అడుగుతావని ఎక్స్పెక్ట్ చేశాను అని నవ్వాడు దాస్. నేను మరీ అంత బేసిక్స్ కూడా తెలియనంత దద్దమ్మను కాదులే, కానీ ఇదే నా ఫస్ట్ కిస్. నువ్వు సడన్గా పెట్టడం వల్ల అసలు ఫీల్ అవ్వలేకపోయాను అని ఏడుపు మొహం పెట్టింది కీర్తి. అవునా, అయితే ఇంకొకటి ఇవ్వనా అని పైకి లేచిన అతనికి వేలు చూపిస్తూ బెదిరిస్తూ బెడ్ మీద నుండి దిగి పారిపోయింది కీర్తి. ఆమె చేసిన పనికి హాయిగా నవ్వేశాడు దాస్. అసలు ఒక అమ్మాయితో తను ఇలా ప్రవర్తిస్తానని కల్లో కూడా అనుకోలేదు. అంతా ప్రేమాయణం అని మనసులోనే నవ్వుకున్నాడు. ఇంతలో అతనికి విరాట్ గుర్తొచ్చి మనసు మెలిపెట్టినట్లయింది. కీర్తితో కాసేపు ప్రేమగా ఉంటేనే నేను ఎంత సంతోషంగా ఉన్నాను. మరి ప్రాణంగా ప్రేమించిన హాస్ని మేడం గురించి సార్ ఎంతగా ఆరాటపడి ఉంటారు. ఒక్క యాక్సిడెంట్ వల్ల జీవితాలను తలకిందులు చేశాయి. ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలియని అయోమయంలో నెట్టేసింది. ఈ పరిస్థితి నుండి ఎప్పటికి బయటపడతారో అని బాధగా అనుకున్నాడు. అదే సమయంలో కీర్తి కూడా హాస్ని గుర్తుకు రావడంతో తను పడిన బాధ, మానసిక వేదన, భర్త, పిల్లల కోసం పడిన తపన అన్నీ గుర్తుకొచ్చి దుఃఖం వచ్చేసింది. ఎక్కడున్నావే రాక్షసి, తొందరగా రా. మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళాలని నీకెందుకు అనిపించింది?
నీ భర్త మూసిన కళ్ళు తెరవడం లేదు. నీ పిల్లలు ఏమయ్యారో తెలియడం లేదు. నువ్వు చూస్తే అసలు దొరకడం లేదు. మీ నాన్న కంపెనీ కూడా నీకు అక్కర్లేదా? నీకోసం ఎన్నెళ్ళు వెతకాలి? తొందరలో నాకు కనిపించకపోతే కాలు ఇరగ్గొడతాను అని బాధగా అనుకుంది. అలా 3 రోజులు గడిచాయి. దాస్ దాదాపు కోలుకున్నాడు. విరాట్ గురించి వస్తున్న ప్రతి ఫోన్కి సమాధానం చెప్తున్నాడు. ఒక పక్క హాస్ని ఇంకా పిల్లల కోసం సర్చింగ్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఫలితం శూన్యం. విరాట్ చూస్తే కళ్ళు తెరవడం లేదు. శత్రువులు ఎటుపక్క నుండి దాడి చేస్తారో తెలియక 24 గంటలు అలర్ట్గా ఉంటున్నాడు. నిజానికి విరాట్కి తగిలిన దెబ్బకి ఈ పాటికి కళ్ళు తెరవాలి. కానీ ఇన్ని రోజులుగా అతని కోమాలో ఎలా ఉన్నాడో డాక్టర్స్ కూడా అంతు చిక్కడం లేదు. ఎన్నో టెస్టులు, స్కాన్లు చేశారు. అన్నిట్లో రిజల్ట్స్ శూన్యం. ఏం చేయాలో తెలియక వాళ్ళలో వాళ్ళే తర్జన పడుతున్నారు. ఇక కోపం వచ్చిన రక్షిత్ 3 రోజుల్లో విరాట్ కళ్ళు తెరవకపోతే హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరినీ డిస్మిస్ చేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు. దాంతో ఏం చేయాలో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని సైలెంట్గా వెళ్ళిపోయారు. అదే సమయంలో గదిలోకి వచ్చిన దాస్ నేరుగా విరాట్ బెడ్ దగ్గరికి వెళ్ళి, ఇంకా ఎన్ని రోజులు ఇలా పడుకొని ఉంటారు సార్? ఇక్కడ మీ అవసరం చాలా ఉంది. మిమ్మల్ని వదిలేసి మేడం పిల్లల్ని వెతకడానికి ఎలా వెళ్ళను? దయచేసి తొందరగా కళ్ళు తెరవండి అని ఎమోషనల్ అయ్యాడు. అతన్ని చూసి జాలిగా అనిపించడంతో, బాధపడకు దాస్, తొందరలో కళ్ళు తెరుస్తాడు. అప్పుడు తనని సేవ్ చేసింది నేనని తెలిస్తే మీ బాస్ ముఖ చిత్రం ఎలా ఉంటుందంటావు అని కళ్ళెగరేశాడు రక్షిత్. ఆ మాటకి అతను సమాధానం చెప్పకముందే బెడ్ పక్కన ఉన్న స్టాండ్ కింద పడింది. ఆ సౌండ్కి ఉలిక్కిపడి అటుగా చూసిన వాళ్ళకి విరాట్ చేతి వేళ్ళు నిదానంగా కదుపుతున్నట్టు అనిపించింది. అది గమనించిన దాస్ కంగారుగా పైకి లేచాడు. వేగంగా బయటకు వెళ్ళి డాక్టర్స్ని తీసుకొచ్చాడు. డాక్టర్స్ అతన్ని పూర్తిగా చెక్ చేసి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో భారంగా ఊపిరి పీల్చుకొని అతను కళ్ళు తెరిచే క్షణం కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు దాస్ ఇంకా రక్షిత్. కాసేపటికి వాళ్ళ నిరీక్షణ ఫలించగా నిదానంగా కళ్ళు తెరిచాడు విరాట్. చాలా రోజులుగా బెడ్ మీద చలనం లేనట్లుగా పడుకొని ఉండటంతో కాసేపు అతని శరీరం అతని ఆధీనంలో లేకుండా పోయింది. నెమ్మదిగా మామూలు పరిస్థితికి వచ్చిన అతనికి ఒక్కసారిగా జరిగిన విషయం గుర్తొచ్చింది. వెంటనే ఫాస్ట్గా లేచి పక్కన నిలబడిన దాస్ వైపు కంగారుగా చూస్తూ, హాస్ని ఎక్కడుంది? ఎలా ఉంది అని అడిగాడు. అతని ప్రశ్నకు దాస్ ఏమని సమాధానం చెప్తాడు? నిజం తెలిస్తే విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడు? ఇప్పుడు రాజేంద్ర వర్మ పరిస్థితి ఏమవుతుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.